హాయ్ గైస్, దిస్ ఈస్ బేతి నరేష్ అండి, రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. సో మనకు హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ తర్వాత 4వ మహానగరంగా ఆవిర్భవిస్తున్నటువంటి ఫోర్త్ సిటీ రాబోతోంది. 4వ నగరం ఫోర్త్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీలోకి ఈ రోజు మనం రావడం జరిగింది. ఏదైతే ఇవాళ మనం నిల్చున్నామో అదే మనకు భారత్ ఫ్యూచర్ సిటీ అప్కమింగ్ లో ఉంది. సో ఇది మొత్తము 30,000 ఎకరాలతోని టోటల్ గా 7 మండలాలు 56 విలేజ్లతోని ఈ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మాణం జరగబోతుంది. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది మొత్తం మండలాలు చూసుకుంటే మనకు ఇలా మొత్తం 7 మండలాలు కలిపి ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. సో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనకు మెయిన్ గా ఇక్కడ జరగబోయే ఆర్బన్ చూసుకుంటే ఈ రోజు మనం ఉన్నది FCDA బిల్డింగ్. అంటే ఈ ఆల్రెడీ మహానగరంగా ఆర్భవిస్తున్నటువంటి FCDA బిల్డింగ్ లోకి మనం రావడం జరిగింది. మొన్న ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి స్టోనింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా చూసుకుంటే ఒకసారి ఎక్కడ ఈ స్టోనింగ్ జరిగినటువంటి అలాగే శిలాఫలకాలు ఇక్కడ ఆల్రెడీ వేసడం జరిగింది. ఒక్కసారి మనం వాటిని గమనించండి, ఒకసారి ముందుకు రండి. సో చూడండి, సో ఇదే అండి స్టోనింగ్. మనకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ లో మనకు రెండుని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మనకు ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో కన్స్ట్రక్షన్ వద్ద రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేని ఒకటి, ఆ తర్వాత FCDA బిల్డింగ్ ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉందండి. చూడండి, ఈ బిల్డింగ్ అంతా కూడా టోటల్ నెక్స్ట్ FCDA టోటల్ ఇక్కడ డెవలప్మెంట్ అవుతున్నటువంటి 30,000 ఎకరాల్లో అద్భుత నగరంగా ఏర్పాటు అవుతున్న ఏరియాలో టోటల్ గా ఇక్కడ నుంచి మొత్తం కార్యకలాపాలు నిర్వహించాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో దాంట్లో నెక్స్ట్ FCDA బిల్డింగ్ ని ఇదంతా కూడా మనం చూస్తున్నది కూడా మొత్తం టోటల్ 5 acres లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే మెయిన్ గా మనకు డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మనము ఇక్కడ మెయిన్ గా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే, ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది మనకు రావిర్యాల ఏది ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కొంగర్ కలాన్ కలెక్టరేట్ నుంచి అమన్గల్ వరకు మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది వెళ్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు అదొక అడ్వాంటేజ్. దానివల్ల మనకి ఇంటర్చేంజ్ తర్వాత మనకు మొత్తం 30,000 ఎకరాలలో నెక్స్ట్ అప్కమింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే మొత్తం దీంట్లో ఈ 30,000 ఎకరాలు 2 గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అనేది ఏర్పాటు జరుగుతుంది. 2 గ్రీన్ ఫీల్డ్ హైవేస్ చూసుకుంటే ఒకటి మనకు ఏదైతే రావిర్యాలు చెప్పానో 13 ఎగ్జిట్, సెకండ్ థింగ్ వచ్చేసి మనకు అమరావతి నుంచి మనకు ఫ్యూచర్ సిటీ ఏదైతే ఇప్పుడు FCDA ఉందో అక్కడ వరకు కూడా మనకు అమరావతి వరకు కూడా మనకు అమరావతి నుంచి FCDA బిల్డింగ్ వరకు కూడా మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ అనేది మనకు టోటల్ ఈ 30,000 ఎకర్స్ మీకు చెప్తున్నాను, అది టోటల్ మనకు 2 హైవేస్ మధ్యలో ఏర్పాటు అవుతుంది. ఒకటి సాగర్ హైవే, రెండోది వచ్చేసి మన శ్రీశైలం హైవేలో ఉన్నాం. ప్రజెంట్ మనం ఉన్న ఏరియాలో ఏదైతే FCDA బిల్డింగ్ ఉన్నదో ఇది బేజర్ కంచ్ విలేజ్ లో ఆల్రెడీ ఉన్నాము. నియర్ బై మనకు మీర్ఖాన్పేట దగ్గర ఉన్నాం జరిగింది. ఇక చూసుకుంటే మనకు ఇక్కడ ఇదే కాకుండా ఈ 30,000 ఎకరాల్లో ఏదైతే డెవలప్మెంట్ చూసుకుంటే అమెజాన్ డాటా సెంటర్ కూడా మనం ఇక్కడ ఉంది. ఒకసారి అమెజాన్ డాటా సెంటర్ కూడా మనం ఒకసారి చూడండి ఆపోజిట్ లో. సో మనం ఇది కందుకూరు టు యాచారం రూట్ అనేది 200 feet రోడ్. ఏదైతే FCDA బిల్డింగ్ నుంచి ఆపోజిట్ మనం అమెజాన్ డాటా సెంటర్ కి ఆపోజిట్ లో ఉన్నాం. ఒకసారి చూడండి, ఇదంతా కూడా మనకు రోడ్డు, ఇది 200 feet ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు మనం ఉంది ఏంటంటే ఏదైతుందో మనకు కందుకూరు నుంచి యాచారం 200 feet రోడ్ లో ఉన్నాం. ఇదే ఎగ్జాక్ట్ గా మనకి ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ బేజర్కంజ్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడండి. సో మనకు ఏదైతే FCDA లో ఉన్నటువంటి అమెజాన్ డాటా సెంటర్ 48 acres లో ఇది ఆర్బో అవుతుంది. మనకు కనబడేటువంటి బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నటువంటి అమెజాన్ డాటా సెంటర్ అని ఆపోజిట్ ఇదంతా కూడా మీర్ఖాన్పేట అండ్ బేజర్కంచ్ గ్రామంలో. ఇదే కాకుండా మనం ఇంకా డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ దీని ఆపోజిట్ లో అయితే మీకు ఈ కొండ కనబడుతుందో దీని బ్యాక్ సైడ్ మనకు స్కిల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతుంది. టోటల్ ఈ స్కిల్ యూనివర్సిటీ 500 acres లో ఆర్బో అవుతుంది. ఈ 500 acres ప్రజెంట్ 50 acres మనకు దీంట్లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అవుతుంది. మహేంద్ర గ్రూప్ వాళ్ళు చైర్మన్ గా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు దీన్ని ప్రాజెక్ట్ ని టేకప్ చేయడం జరుగుతుంది. టోటల్ అంటే స్కిల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అంటే
100% ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేట్ చేస్తున్న పీపుల్స్ కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ స్కిల్ యూనివర్సిటీ లో జరగబోతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదైతే డెవలప్మెంట్స్ ఈ కంపెనీస్ ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఆదిపట్లలో ఉన్నటువంటి ఈసీఎస్ కానివ్వండి, తర్వాత ఫాక్స్కాన్ కంపెనీ కానివ్వండి, ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇలా ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎంతో వస్తుంది. అదే కంటిన్యూషన్ చేసుకుంటా ఇవాళ మనకి ఏదైతే ఆలోచిస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఏరియాలో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మన కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ అంటే మనం హైదరాబాద్ లో మనం అనుకుంటాం కదా, ఫోర్ ఏరియాస్ మనం డివైడ్ చేసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే ఇవన్నీ జోన్స్ వైజ్ చూసుకుంటే, సౌత్ వచ్చేసి మనకు షాద్నగర్ ఏరియా బెంగళూరు హైవే, వెస్ట్ వచ్చేసి మన సదాశివపేట సంగారెడ్డి బొంబాయి హైవే, ఈస్ట్ వచ్చేసి మనకి యాదాద్రి ఏదైతే వరంగల్ హైవే, అలాగే సౌత్ ఈస్ట్ అంటాం ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ లో సౌత్ అండ్ ఈస్ట్ ఏరియా అంటాం. అయితే ఈ సౌత్ అండ్ ఈస్ట్ ఏరియా అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇన్వెస్టర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు మనకు అనుకున్నాం 1998 2000 లో హైటెక్ సిటీ సైబరాబాద్ డెవలప్మెంట్ అయినప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. కొండలు గుట్టలు అక్కడ ఏముంది, అక్కడ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏముంది అనుకున్నారు. అదే ఇప్పుడు మనకు మళ్ళీ ఛాన్స్ ఇవాళ ఈ రూపంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపంలో మనకు మరొక ఛాన్స్ వచ్చింది. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇన్వెస్టర్స్. ఎందుకు అంటున్నానంటే, ఇది ఇలాంటి అవకాశం మళ్ళీ అదే గచ్చిబౌలిలో నాకు ప్లాట్ ఉన్నది. ఎక్కడైతే ఫ్యూచర్ సిటీలో మీరు ప్లాట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్ సిటీలో నాకు ప్లాట్ ఉన్నట్టే, కోకాపేటలో నాకు ప్లాట్ తీసుకున్నట్టే, తర్వాత కుకట్పల్లిలో హైటెక్ సిటీలో ఇలాంటి ఏరియాలో మనకు ప్లాట్ ఉన్నట్టే ఇక్కడ మీరు తీసుకోగలిగితే, ఈ రాబోయే రోజులలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా మీకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ROI అనేది చాలా బ్రహ్మాండంగా, గ్రోత్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ జోన్స్ లో ఉన్నాయి కదా, ఈ చెప్పిన కంపెనీస్ కదండి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ వస్తుంది, రెసిడెన్షియల్ జోన్ తో పాటుగా మిక్స్డ్ జోన్స్, తర్వాత ఏ హబ్ రాబోతుంది ఇక్కడ, తర్వాత మనకి స్కిల్ యూనివర్సిటీ తో పాటుగా మనకు ఇలాంటి ఇండస్ట్రీస్ తో పాటుగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, తర్వాత ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత ఎట్ ఏ టైమ్ లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి ఎట్ ఏ టైమ్ లో ఒకే దగ్గర ఒక 5 to 10 కిలోమీటర్ పరిధిలోనే మీకు మిక్స్డ్ జోన్ గా అన్ని ఇక్కడ దొరికిపోతాయి. ఒకసారి ఆలోచించండి, ఒకే ఏరియాలో అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, హెల్త్ జోన్ ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉంటుంది, చిన్న కంట్రీస్ ఉంటాయి, జపాన్ కానీ టోక్యో కానీ, తర్వాత చిన్న చిన్న కంట్రీస్ లలో కూడా మన హైదరాబాద్ అంతా కూడా ఉండే ఆ కంట్రీస్, కానీ వెల్ డెవలప్డ్. అక్కడ ఏమున్నాయంటే Fortune 500 కంపెనీస్ ఇలాంటి ఫండెడ్ ఆర్గనైజేషన్ వల్ల డెవలప్మెంట్ గ్రోత్ ఎక్కువ ఉంది. అదిగే ఇక్కడ మనకు ఏదైతే హైదరాబాద్ సిటీకి మనకు ఆర్గనైజేషన్ అనేది చాలా అద్భుతం. ఇక్కడ మరొక అద్భుతం ఏంది, డెవలప్మెంట్ గవర్నమెంట్ ఫోకస్ చేయడం ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం. అంతేకాదండి, ఈ ఫ్యూచర్ సిటీకి మనకు మెట్రో రాబోతుంది. అప్ టు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో అనేది ఇక్కడ వరకు FCD వరకు రాబోతుంది. అంటే ఇన్ని కనెక్టివిటీ చూసుకొని అటు పోతే మనకు నెక్స్ట్ అవుట్ సైడ్ లో ఉన్నటువంటి మన క్యాపిటల్ సిటీ అమరావతి, ఇటు పోతే మన తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీ, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త న్యూ క్యాపిటల్ సిటీగా ఏర్పాటు అవుతున్న ఇక్కడ మరో అద్భుతంగా రాబోతుంది. అందుకే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇంత మంచి అవకాశం ఒకే దగ్గర మనకు అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్నారో ఈ ఇన్వెస్ట్మెంట్ లో మీరు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఫర్దర్ గా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, గ్రోత్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడెక్కడ మన ఇన్వెస్ట్మెంట్ కావాలని అనుకుంటున్నారో నాకు కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి నాకు కాల్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకున్నా మీకు పర్ఫెక్ట్ గా ఇస్తాను. అండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ నేను గత 7 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్ మీదనే రీసెర్చ్ చేసుకుంటూ మన పీపుల్స్ కి సర్వీస్ ఓరియంటెడ్ ఇవ్వాలనే ఒక గోల్ తో మేము ముందుకెళ్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.